హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్. టుడే వీడియోలో మీకైతే కరెంట్ బిల్ ఎలా పే చేయాలన్నది మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫోన్పేలో మీకు కరెంట్ బిల్స్ అనేవి పే అవ్వట్లేదు కదా, ఇప్పుడు మీకు ఈజీగా వెబ్సైట్ ద్వారా చేసుకునే ఆప్షన్ అయితే ఉందన్నమాట. అది మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఏపీ ఈపీడీసీఎల్ అని క్లిక్ చేయండి. మీరు క్రోమ్లోని డెస్క్టాప్ మోడ్లోనే ఉంటే మాత్రం తీసేసేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇంటూ మార్క్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పే బిల్ ఆన్లైన్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. మీకు నేను చూపిస్తాను, ఇక్కడ మార్క్ చేస్తున్నాను చూడండి నేను ఇప్పుడు. ఓకే, పే బిల్ ఆన్లైన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ హెడ్ టు పే అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఈ 5 జిల్లాల వాళ్ళకి మాత్రమే ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇఫ్ యువర్ సర్వీస్ డిస్కనెక్టెడ్ అని ఉంటుంది. అక్కడ సెలెక్ట్ అని కనిపిస్తుంది కదా పక్కన, దాని మీద క్లిక్ చేస్తే ఎస్ ఆర్ నో అని ఉంటుంది. నో అని క్లిక్ చేసి కిందకు వస్తే ఇక్కడ క్లిక్ హెడ్ టు పే ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. పైన ఇంటూ మార్క్ మీద క్లిక్ చేయండి. కిందకి స్క్రోల్ డౌన్ చేయండి. బిల్ డెస్క్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఓకే చేయండి. ఓకే, ఇక్కడ యూపీఐ ఉంది కదా, యూపీఐ మీద క్లిక్ చేస్తే మీకు ఫోన్పే అనేది చూపిస్తుంది. ఫోన్పే మీద డబుల్ ట్యాప్ చేయండి, మీకు డైరెక్ట్ ఫోన్పేలోకి వెళ్తుంది. అక్కడ నుంచి మీరు పేమెంట్ అయితే చేసేవచ్చు. ఓకే, ఇప్పుడు మీకు బిల్ కూడా వచ్చేస్తుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, డన్ మీద క్లిక్ చేస్తే మీకు బిల్ వచ్చేసింది. ఓకే, అక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే గైస్, ఇలా చాలా ఈజీగానైతే బిల్ అయితే పే చేయొచ్చు. మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కింద అయితే కామెంట్ చేయండి. మిగతా జిల్లాల వాళ్ళకి కూడా నేను వీడియో అయితే క్రియేట్ చేసి అప్లోడ్ అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్.